హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనీ టెక్ ఇన్ఫో. మీరు రీసెంట్గా ఐఫోన్ కొన్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 5 సెట్టింగ్స్ని మస్ట్ అండ్ షుడ్గా మీ ఫోన్లో ఎనేబుల్ చేసుకోండి. ఈ 5 సెట్టింగ్స్ని మీ ఫోన్లో ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ ఫోన్ పోయినట్లయితే దాన్ని మనం ఈజీగా లొకేషన్ ట్రాక్ చేసి ఫైండ్ చేయొచ్చు, తిరిగి మళ్ళీ మన ఫోన్ మనం పొందొచ్చు. అందులో ఫస్ట్ది ఈసిమ్. రీసెంట్గా వచ్చిన అన్ని ఐఫోన్స్లోనూ ఈసిమ్ ఆప్షన్ ఉంటుంది, కానీ చాలామంది ఈసిమ్కి కన్వర్ట్ అవ్వరు. మన కంట్రీలో కూడా జియో అండ్ ఎయిర్టెల్ ఈ రెండు కూడా ఈసిమ్ ప్రొవైడ్ చేసినట్లు యాపిల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. మీ ఫోన్ ఎప్పుడైనా దొంగతనం జరిగినప్పుడు మీ ఫోన్ తీసిన వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మీ ఫోన్లో నుంచి సిమ్ కార్డ్ని ఎజెక్ట్ చేయడం. కానీ మీరు ఈ సిమ్ యూజ్ చేయడం వల్ల ఒకవేళ ఫోన్ పోయినా సిమ్ కార్డ్ని బయటికి తీయడం అవ్వదు, కాబట్టి మీ ఫోన్తో కాంటాక్ట్ మీకు కట్ అవ్వదు. మనం ఫోన్కి రింగ్ చేయొచ్చు, ఇంకా దాన్ని లాక్ చేయొచ్చు. మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో మొబైల్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి దాంట్లో యాడ్ ఈ సిమ్ మీద క్లిక్ చేసి మీ ప్రొవైడర్ సెట్టింగ్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఈ సిమ్కి కన్వర్ట్ అవ్వచ్చు. ఇంకా రెండవది లాక్ కంట్రోల్ సెంటర్. మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫేస్ ఐడి పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ని టైప్ చేయండి. తర్వాత స్క్రోల్ డౌన్ చేసి అందులో కంట్రోల్ సెంటర్ అనే ఆప్షన్ డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయండి. ఇలా చేయటం వల్ల మీ ఫేస్ ఐడి పాస్వర్డ్ లేకుండా మీ ఫోన్ కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవ్వదు. కాబట్టి మన ఫోన్ పోయినా సరే దాన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టడానికి అవ్వదు, కాబట్టి మన ఫోన్తో మనకి కాంటాక్ట్ కూడా కట్ అవ్వదు. ఇంకా థర్డ్ది లాక్ యాక్సెసరీస్. మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ని ఓపెన్ చేసి ఫేస్ ఐడి పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ని టైప్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత యాక్సెసరీస్ని ఆఫ్ చేయండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ చేసి సిరిని యాక్టివేట్ చేయడం వల్ల కానీ, డేటా కేబుల్తో కంప్యూటర్ కనెక్ట్ చేసి ఐఫోన్ని రీసెట్ చేయడం కానీ ఐట్యూన్స్ ద్వారా ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇంకా ఫోర్త్ది స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే ఫ్యూచర్లో మనం పాస్వర్డ్స్ చేంజ్ చేసినా లేదా అకౌంట్స్ చేంజ్ చేసినా చేంజ్ అవ్వకుండా టైం డిలే అనేది చూపిస్తుంది. ఒకవేళ మనం కాకుండా వేరే వాళ్ళు చేంజ్ చేసినట్లయితే ఆ టైం లోపల మన ఫోన్ని ట్రాక్ చేసుకోవచ్చు. మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫేస్ ఐడి పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ని టైప్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత స్టోలెన్ డివైస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఆన్ చేసి ఆల్వేస్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఈ విధంగా మీరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ని ఆన్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఫిఫ్త్ది కంటెంట్ అండ్ ప్రైవసీ రిస్ట్రిక్షన్స్. మీ ఫోన్లో మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేసి స్క్రీన్ టైమ్ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసి కంటెంట్ అండ్ ప్రైవసీ రిస్ట్రిక్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కూడా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజెస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ స్క్రీన్ టైం పాస్వర్డ్ని ఇవ్వాలి. ఇందులోని ఆప్షన్ డోంట్ అలౌని సెలెక్ట్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. అదేవిధంగా కిందన అకౌంట్ చేంజెస్ అనే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని డోంట్ అలౌలో పెట్టి బ్యాక్కి వెళ్ళండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల సెట్టింగ్స్లో నుంచి పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్ డిజేబుల్ అయిపోతుంది. మీ పాస్వర్డ్ని ఎవరు చేంజ్ చేయలేరు. అలాగే మీ అకౌంట్ కూడా స్క్రీన్లో చూపిస్తున్న విధంగా గ్రే కలర్లోకి మారిపోతుంది. దాన్ని కూడా ఎవరు చేంజ్ చేయలేరు. మీరు కొత్తగా స్క్రీన్ టైం పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రీన్ టైం మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు చేంజ్ స్క్రీన్ టైం పాస్వర్డ్ అని ఉంది కదా, అక్కడ ఆ ప్లేస్లోనే సెట్ న్యూ స్క్రీన్ టైం పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు కొత్త స్క్రీన్ టైం పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.